హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు, భారతదేశ వ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి గవర్నమెంట్కి సంబంధించిన పోస్ట్ ఏమిటి అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి పోస్టులు, అత్యున్నతమైనటువంటి పదవులు ఇవి. వాటిల్లో చేరి ఇంకా ప్రమోషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ స్థాయి దాకా కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే అలాంటి పోస్టులు జరిగేటువంటి ఎగ్జామ్ రిజల్ట్స్ నిన్న వచ్చినాయి. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ఈ పోస్టుల్లో మంచి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు, ఈ ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉండటం అనేది చాలా చాలా మంచి విషయం. పాతకాలం వేరు, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ వేరు. చాలా మంది స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి కూడా ఐఐటీలు, ఎన్ఐటీలు అంటే అదొక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారు చేసేటువంటి ఒక ఒక పెద్ద పరిశ్రమ అనుకునేటువంటి ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. మనం చూసేది ప్యాకేజీలు మాత్రమే. కానీ ఇప్పుడు మనం వాడుతున్న యాప్లు ఫుడ్ కోసమో, గ్రాసరీస్ కోసమో, లేకపోతే టూరిజం కోసం వాడే ప్రముఖమైన యాప్స్ అన్నిటినీ కూడా దాదాపుగా చాలా వరకు ఐఐటీలో, ఎన్ఐటీలో చదివిన స్టూడెంట్సే వాటిని తయారు చేయటం, వాటిని ఒక బిజినెస్ గా చూడటం, ఇలా చాలా చాలా మనకు తెలియని విషయాలు ఐఐటీల్లో ఉంటాయి. ఐఐటీలు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారు చేసేటువంటి ఒక గొప్ప పరిశ్రమని మనకు ఒక అపోహ. కానీ భారతదేశానికి కావాల్సినటువంటి ప్రముఖ మేధావులను అందించేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అటువంటిది చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ తెలుసుకోవాలనేటువంటిది నా ఆశ. సో ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో చదివి ఐఏఎస్లుగా, ఐపీఎస్లు ఎందుకు అవుతారు అంటే, పాతకాలపు రోజులు వేరండి, ఇప్పుడు రోజులు వేరు. యాక్చువల్గా ఐఐటీలు, ఎన్ఐటీలు అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్. అందులో జాయిన్ అయితే అది ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఓషన్ లాంటిది. అక్కడ ఉండేటువంటి లైబ్రరీ కావచ్చు, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, తర్వాత అట్మాస్ఫియర్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, రకరకాల స్టేట్స్ నుంచి రావటం, రకరకాలుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, షేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక నాలెడ్జ్ హబ్ లాంటిది ఐఐటీస్, ఎన్ఐటీస్. చాలా మందికి ఈ విషయాలు తెలియక, మా అబ్బాయికి ఐఐటీలో సీట్ కావాలి, ఎంత ప్యాకేజీలు వస్తుంది, ఎన్ఐటీలో సీట్ కావాలి, ఎంత ప్యాకేజీలు వస్తాయి, ఇవే మాట్లాడుకుంటాం తప్ప స్టూడెంట్స్ కూడా చాలా కోరికలు ఉంటాయి. ఒక పెద్ద పెద్ద స్థానాల్లోకి వెళ్ళాలి, పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతి సంవత్సరము ఇదే టైటిల్ తోటి ఐఏఎస్, ఐపీఎస్ వయా ఎన్ఐటీ, ఐఐటీ తోటి వీడియోలు చేస్తూనే ఉన్నా. ఈ సంవత్సరం కూడా రిజల్ట్ వచ్చింది కాబట్టి ఒక్కసారి నా ఛానల్ ద్వారా రిజల్ట్ వచ్చినటువంటి చాలా మంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ఛానల్ తరపున హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒక్కసారి స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా తెలుసుకోండి, ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో చదివి వాళ్ళ ఎయిమ్ని ఎలా సాధించారు. ఇది ఒక మార్గం. అంటే చాలా మంది ఇప్పుడు ఉన్న వాటిలో ఐఏఎస్, ఐపీఎస్ లో ఈ మధ్య రీసెంట్ కాలేజ్ పాస్ట్ 10 years నుంచి చూస్తే ఎక్కువ మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, అది కూడా ఎన్ఐటీస్, ఐఐటీస్ నుంచి చాలా మంది వస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఎయిమ్స్ లో చదివి డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యింది, ఎయిమ్స్ లో చదివిన స్టూడెంట్ కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావటం. అలాగే అన్నా యూనివర్సిటీలో బీటెక్ చేసిన రాజేశ్వరి అమ్మాయికి సెకండ్ ర్యాంక్ రావటం. మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే 23rd ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ జశ్వంత్ ఐఐటి కాన్పూర్ లో చదువుకున్నారు. అంటే వీళ్ళందరికీ గోలు ఐఐటీలో జాయిన్ అయ్యి ప్లేస్మెంట్కి వెళ్ళటం అనే కాదండి. ఐఐటీలో చదవటం అంటే మనల్ని తెలుసుకోవటం, ప్రపంచానికి మనల్ని తెలుసుకునేలా చేయటం. అంటే నేనెవరు అనే విషయం ప్రపంచానికి తెలియాలంటే ఒక సక్సెస్, దాన్ని ఎలా సాధించాలని ఆలోచించే ఐఐటి తప్ప ఏదో సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయిపోదాం, ఎంతో కొంత ప్యాకేజీలు అనుకునే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటుంటారు. సో అలాగే 103 ర్యాంక్ వచ్చినటువంటి విపుల్ గుప్తా ఐఐటి మెడ్రాస్, అలాగే 125 ర్యాంక్ వచ్చిన సాయి కృష్ణ స్టూడెంట్ బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. 150 ర్యాంక్ వచ్చిన కృష్ణ సాయి ఎన్ఐటి వరంగల్లో కెమికల్ ఇంజనీరింగ్. మన కెమికల్ ఇంజనీరింగ్ అంటే రాదు సార్, ఏం జాబులు ఉండవు. చూడండి, కెమికల్ ఇంజనీరింగ్ చదివి మళ్ళీ నా కోరిక ఐఏఎస్, ఐపీఎస్ అవ్వటం అనుకుని కష్టపడుతూ ఎన్నో సంవత్సరాలు కష్టపడేవాడికి సక్సెస్ ఎప్పుడూ ఉంటుంది చదువులో. సో అలాగే 178 రచన ఐఐటి ఇండోర్, 193 ర్యాంక్ ప్రచేత్ ఐఐటి మెడ్రాస్, చూడండి 393 ర్యాంక్ తుషారిక ఎస్ఎస్ఎన్ కాలేజ్ చెన్నై ఈసీఈ, 463 ర్యాంక్ రాము ఎన్ఐటి వరంగల్, 770 ర్యాంక్ తరుణ్ తేజ్ ఐఐటి బాంబే. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అవ్వటం, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇంజనీరింగ్ చదివితేనే ఐఐటి వస్తుందని కాదు. ఎన్ఐటీలు, ఐఐటీలు అంటే అది ఇందాక నేను చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారు చేసేటువంటి ఒక పెద్ద ఇంజిన్ అనుకుని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అలా కాదండి. చాలా చాలా అవేర్నెస్ ఉంటుంది. మనం ఎంటర్‌ప్రెన్యూర్ గా చాలా సంస్థలు స్థాపించే అవకాశాలు ఉంటాయి. నాలెడ్జ్ హబ్ అనేది గుర్తుపెట్టుకోండి ఐఐటీలు అంటే. సో మీరందరూ కూడా ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఐఐటీలు అంటే జాబ్ కోసమే కాదు, చాలా ఉంటాయి. బియాండ్ దట్ చాలా ఉంటుంది. సో మీ కళ నెరవేర్చుకోవాలంటే ఇందులో గనక జాయిన్ అవ్వగలిగితే, ఐఐటీలో, ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వగలిగితే చాలా తెలుసుకుంటారు. ప్రపంచాన్ని
మీరు తెలుసుకుంటారు. మీరేంటో ప్రపంచానికి తెలియచేసే అవకాశం ఇలాంటి చోట వస్తుంది. సో, జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రాసిన స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొద్ది రోజుల్లో అవి కూడా అయిపోతాయి. ఏప్రిల్ సెషన్‌కి తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేయండి. చక్కగా కష్టపడండి. మరిన్ని మంచి విజయాలు సాధించాలి అంటే ఇలాంటి సంస్థల్లో ఇంకా చాలామంది రకరకాల కాలేజీలో కూడా చదివుండొచ్చు. నేను ఎంపీసీ స్టూడెంట్ కాబట్టి, ఒక ఫ్యాకల్టీ కాబట్టి, మ్యాథ్స్ టీచ్ చేస్తాను ఇంజినీరింగ్ ఎంట్రన్స్ కోసం కాబట్టి, ఇలాంటి న్యూస్ విన్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక మంచి స్థానానికి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటూ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్. థాంక్ యూ.